ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ థింగ్స్. ఈరోజు మనం రిసార్ట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్తో కలిసి. కొండపోచమ్మ రిజర్వాయర్ పక్కనే మన రిసార్ట్ ఎక్కడంటే కొండపోచమ్మ పక్కన. అక్కడికి వెళ్దాం. రిసార్ట్ బుక్ చేసాం. ఈరోజు వ్లాగ్ అదే. అక్కడ హలో ఫ్రెండ్స్, మా విలేజ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఎక్కడన్నా చిల్ అవుదామని ఒక ప్లాన్ వేసుకున్నాము. సో ఇది మన వైల్డ్ వింగ్స్ అనే ఫామ్ హౌస్ను చూజ్ చేసుకున్నాం. టోటల్ 10 మంది వచ్చినాం ఇక్కడికి. విలేజ్ చూడడానికి అయితే ఇలా ఉంది. బాగానే ఉంది. చూడాలి ఇంతకుముందు కాకపోతే చాలా లేట్గా వచ్చినాం మేము. నైస్, బాగుంది. మా ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు వంటలు ప్రిపరేషన్ చేస్తున్నారు. కొందరు చిల్ అవుతున్నారు స్విమ్మింగ్ పూల్లో. చూడ్డానికి లుక్ ఇలా ఉంటుంది. నైస్ లుకింగ్, బాగుంది. మేము బైక్ల మీద వచ్చినాము హైదరాబాద్ నుంచి. మా వాళ్ళు కార్ వేసుకొని వచ్చారు 5 మెంబర్స్. ఇక్కడ 2 ఫ్రెండ్స్ చిల్ అవుతారు. రిసార్ట్ చాలా చాలా బాగుంది, బాగా నచ్చింది. ఈ వెదర్ మాకు తగ్గట్టుగా దొరికింది. మంచి ఎండ కొడుతున్నది, వర్షాకాలం అయినా కూడా చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రిసార్ట్ బాగుంది. 3 బెడ్రూమ్స్ బాగున్నాయి. స్విమ్మింగ్ పూల్ కూడా బాగానే ఉంది. లేట్ అయిపోయింది చాలా. మా కొడుకు రాజుగాడు వస్తుండు. బ్రదర్ అలిగిందంట. హాయ్, రిసార్ట్ మాత్రం మస్తు పీస్ఫుల్గా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అయినా కూడా వంట చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. మనకు అటు కొండపోచమ్మ సాగరు బాగుంది. దగ్గరలో చిల్ అవుతున్నాం. ఇప్పుడే పార్టీ మూలకి వస్తున్నాం, ఇంకా రాలేదు. జస్ట్ ఇంట్రడక్షనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. వంటలు చేస్తున్నారు మా వాళ్ళు. బట్ ఇక్కడ ఏంటంటే వంట మనమే చేసుకోవాలి. సామాన్ మొత్తం తెచ్చుకొని వంట మనమే వండుకోవాలి. వాళ్ళు జస్ట్ హెల్ప్ చేస్తారు. ఇలా ఉంటుంది వ్యూ. లోపలికి రూమ్లోకి ఎంటర్ అయితే 3 BHK యాక్చువల్గా ఇది. బాగుంది, యాక్చువల్లీ చాలా బాగుంది. యాక్చువల్గా మేమే తొందరగా రావాలి. బట్ సామాన్ ఇదంతా తీసుకొని వచ్చేసరికి మాకే లేట్ అయింది. మా ఫ్రెండ్స్ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే మాకంటే ఒక 1 అవర్ ముందు వచ్చారు. ఓకే, రూమ్ కూడా కొంచెం నీట్గానే మెయింటైన్ చేస్తారు. ఇది బాగానే ఉంది. ఫ్రిడ్జ్ కూడా ఉంది, మనం ఏమన్నా డ్రింక్స్ తెచ్చుకుంటే పెట్టుకోవడానికి. అండ్ కిచెన్ కూడా ఉంది. ఇక్కడ కూడా అరుస్తున్నారు మా వాళ్ళు. వంటలు ప్రిపేర్ చేస్తున్నారు. వంటలు ప్రిపేర్ అయితే స్టార్ట్ చేయడమే. ఆనియన్స్ కట్ చేస్తున్నానే. మా వాళ్ళు తాగే బిజీలు ఉన్నారు. తాగుడు ఎక్కువ, పని తక్కువ. చేస్తున్నారు. కొందరు కూరగాయలు కట్ చేస్తున్నారు. ఇగో బాబాయ్ సీరియస్గా కట్ చేస్తున్నారు. చాలా లేట్ అయింది. చాలా కోపంగా ఉన్నాడు. సో కొంచెం అయితే చల్లార్చుకోవాలి కోపాన్ని. ఈ గ్యాసులు, ఈ గిన్నెలు, వీళ్ళన్నీ బౌల్స్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బట్ అమౌంట్ తీసుకుంటారు. రంజిత్ చాలా బిజీగా ఉన్నాడు వంటల్లో. వంట అంటున్నాడు, వంటలు మాస్టర్. మేము ఎప్పుడు వెళ్ళినా రంజితే వంటలు వండుతాడు.
బాగా చేస్తాడు వంట. ఎక్కుతున్నా పైకి వెళ్తా. పక్కకు అన్నీ చూడండి, మొత్తం పొలాలే ఉంటుంది. చాలా బాగున్నది వ్యూ. సేమ్ మా విలేజ్లో ఎట్లుందో పొలాలు సేమ్ అలానే. ఇది వ్యూ. ఇక్కడ ఒక సెటప్ ఉంది చిల్ అవ్వడానికి, కూర్చొని చిల్ అవ్వడానికి. ఇదంతా మనము డ్యాన్సులు అవి చేయడానికి బాక్సులు ప్రొవైడ్ చేసారు వీళ్ళు. చూడు ఇప్పుడే చిల్లింగ్ మూడ్లోకి వెళ్తారు మా వాళ్ళు మెల్లమెల్లగా. వంటలు అయిపోతే ఇంకా స్టార్ట్ చేయడమే. ఇంకా బాక్సులు కూడా ఉన్నాయి. పైకి వెళ్ళి చూద్దాము. పైన కూడా మొత్తం యాక్చువల్గా 3 BHK. సో బాగానే ఉంది, చాలా బాగుంది. ఇది ఒక బెడ్రూమ్, మొత్తం 3 BHK. అది నీట్గానే సెటప్ చేశారు. కూర్చోడానికి ఇక్కడ ఇవన్నీ పెట్టారు, సోఫాస్ గిట్ల ఇవన్నీ ఉన్నాయి పెట్టుకోవడానికి. ఇక్కడ కిచెన్ లాంటిది ఒక ప్రొవైడ్ చేశారు. అండ్ సపరేట్ ఒక కిచెన్ పెట్టారు వంట వండుకోవడానికి. పైకి వెళ్తున్నాం ఇప్పుడు. సెకండ్ ఫ్లోర్ కూడా ఉన్నాం, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. పైన క్లోజ్ చేసి ఉందా, తీద్దాం. డోర్ ఓపెన్ చేద్దాము. ఓపెన్ అవ్వట్లేదు. పైనుంచి వ్యూ, స్విమ్మింగ్ పూల్, చిల్ అవుతారు మా వాళ్ళు. ఇంకా కమాన్ బాబాయ్, డీజే పెట్టి బాబాయ్. వంటలు అయ్యేదాకా డీజే వద్దన్నారు, ఎందుకంటే పని చేయరని చెప్పేసి. సో కంప్లీట్గా వంటలన్నీ అయిపోయిన తర్వాతనే స్టార్ట్ చేస్తారు డీజే. ఇదంతా ఇంకా పైనుంచి వ్యూ ఇలా ఉంటుంది. ఇది ఎంట్రన్స్. సో ఇలా వచ్చి ఇక్కడ చిల్ అవ్వడానికి ప్లేస్ కూడా బాగానే ఉంది. కంప్లీట్ మొత్తము ఫార్మ్స్ మధ్యలో ఉంది కరెక్ట్గా. మా విలేజ్లో అయితే ఎలా ఉంటుందో పొలాల్లో సేమ్ అలానే ఉంది. బట్ డ్రాబ్యాక్ ఏంటంటే మేము కొంచెం లేట్గా వచ్చినాం యాక్చువల్గా. ఇది 11 నుంచి వెళ్ళి మార్నింగ్, అంటే ఇవాళ మార్నింగ్ 11 నుంచి వెళ్ళి రేపు మార్నింగ్ 11 వరకు. చెక్ ఇన్ ఇవాళ మార్నింగ్ 11, చెక్అవుట్ రేపు మార్నింగ్ 11 వరకు. బట్ మేము వచ్చేళ్ళకే 1:30 అయింది. చూడాలి. బాబాయ్, భాస్కర్ బాబాయ్ అక్కడ బాయ్ చెప్తుండు. దునికిండు స్విమ్మింగ్ పూల్లో దునికిండు. కథ స్విమ్మింగ్ పూల్లో దునికిండు. ఇంకా సెకండ్ ఫ్లోర్ ఉంది. యాక్చువల్గా నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తుంది. ఎగ్జాక్ట్గా పొలాల మధ్యలో కంప్లీట్ టాప్ నుంచి వ్యూ. మొత్తం చుట్టూ పొలాలు, మధ్యలో హౌస్. ఎంట్రన్స్ ఎదురుగా స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడ చిల్ అవుతున్నారు మంచిగా, మా వాళ్ళు అంతా చిల్ అవుతున్నారు. చాలా బాగుంది చూడడానికి అయితే. ఓకే, మంచిగా ఉంది. మటన్ అవుతుంది. అయ్యో ఇప్పుడు టమాటా వేస్తున్నా. అయిపోతే టమాటా వేసిన. ఇలా వంటల మాస్టర్ అయిపోయింది నా పని. బిచ్చికే మామూలు ఈసారి వచ్చిండు, చూడాలి మరి. గోవా పోయినప్పుడు మిస్ అయ్యిండు. చాలా మిస్ అయ్యిండు. గోవాలో మిస్ అయ్యిండు. ఇక్కడ దాకా వచ్చినట్టు చేసి రాలేదు. నాగరాజు అంటాడు. నాగరాజు ఎప్పుడు పోయినా టూర్ కొత్త మామ అంటాడు. ఎప్పుడు వచ్చినా హ్యాండ్ ఇస్తాడు. అసలు రాగరాడు. చాలా మంది ఉన్నారు యాక్చువల్గా. ఒక 10 మెంబర్స్ దాకా ఉంటారు. రాలేదు. ఒక 10 మెంబర్స్. బాగుంది అంతా. ఓకే, మా ఫ్రెండ్స్ అందరం వచ్చినాం. మేమందరం 10 మెంబర్స్ వచ్చినాం. ఒక 10 మెంబర్స్ అందరు తప్పించారు. నేను కూడా ఒకసారి తప్పించినా కానీ మళ్ళీ వచ్చిన. హాయ్ ఫ్రెండ్స్, బాయ్. వంటలు చేస్తున్నా ఇప్పుడే. బిజీ అయిపోయింది. సాటర్డే చాలా బిజీ అయిపోయింది యాక్చువల్గా. వంటలో బిజీ అయిపోయింది మనం. చేపలు, ఫిష్ ఫ్రైలో నిమ్మకాయ విండు చాలా బాగుంది. నిమ్మకాయ విండు. ఇగో ఇది ఫిష్,
ఇది మసాలా దాంతో కలుపుడు, ఆ గిన్నెలు వేసుడు తీసుడు అంతేనా. ఆయిల్ పోసుడు, ఇటు తాప కింద పోతున్నాను. ఓకే రైట్. మటన్ ఫ్రెండ్స్, ఇలా పొయ్యిలు కూడా మంచిగా బందోబస్తు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మటన్ ఆట మామూలు తొక్కది కొడుకుతుంది. అబ్బాబ్బాబ్బా, పొట్టేలు మటన్. ఓకే, ఆహా సూపర్. ఈ తలకాయ, మటన్ తలకాయ. ఓకే, సరుకు వచ్చింది. సరుకు కోసం ఉరుకులాట. అట్లా పెట్టదు, కాటన్ తో పెట్టకుర్రా. సరుకు కోసం కొట్లాడతాను. ఇదైతే మామూలు లేదు. ఇక కరువు కాలంలో ఉన్న కాంతి లెక్క ఉంది ఇది పెద్ద. ఇదైతే కరువులో ఈత కొడుతుంది. ఇది కరువులో ఈత కొడుతుంది. కరువులో నా వెజ్ కర్రీ ఏదిరా? మామూలు లేదురా. మావాడు ఫిష్ కలుస్తున్నారు. ఈ ఫిష్ బొమ్మ చేప మస్తుంది. షాంకుమార్ మొత్తం షాంకుమార్ పర్యవేక్షణలో భాస్కర్ బాబు కలుస్తాను. ఇద్దరు కలిసి కలుస్తారు. ఆయిల్ ఊరుతుంది మరి. ఎట్లుంటుంది? మామూలుగా ఉండదు మరి. వస్తున్నది పో. నోరు ఊరుతాను షాం, కానీ తిననే. అంతేనా? చాకు ఇక్కడ షామ్ దగ్గర ఉంది. మామూలు ఇక్కడ తలకాయ కుక్కర్ అయితే ఎప్పుడు ఉడతాను. తలకాయ కూర కుక్కర్ లేక తలకాయ కూర చాలా టైం పడుతుంది. ఇది ఒకటే ఎక్కడ ఫిష్ అవుతుంది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. చిన్నపిల్లలే కూతాలా ఇద్దరు? మామూలు లేదుగా. ఏంద్రా ఇది? అరే సిక్స్ ప్యాక్ అరా రే భాస్కర్ గా. 6 ప్యాక్ వీడియో లేస్తున్నాడు భాస్కర్ గారికి. పట్టుకో మామూలు లేదుగా. ఇటే పడతాడు. వదిలిపెడతాయి వెంకటేష్, వదిలిపెడతా కింద పడతాడు. మరి కింద పడతాడు భాస్కర్ గారు. కూర్చో దాని కూర్చో. రైట్. ఎవరు బలం? పట్టాడు గమ్మత్ పడతారు రైతు. అరే ఇల్లు కూర్చోరా భాస్కర్ గా. మామూలు లేదుగా ఇల్లు. పడతారా మామూలు అట్లాగా. ఊప ఈ నూప. అరే భాస్కర్ విజయ్ నూప. శ్యామ్ కుమార్ దునుకు శ్యామ్ కుమార్, నీకే పోటీ. చల్లనే ఉంటాయి నీళ్ళనక. దునుకో అయ్యా, కింద పడతావు. దునుకో. రెడీ దునుకో. నిన్ను తీస్తారా? దునుకో బర్రె దునుకుతాను. పెద్ద గౌడు బర్రె దొరికింది. గౌడు బర్రె దొరికింది. మామూలు మొత్తం నాయన ఉంటాయి నీళ్ళు. విజయ్ దునుకో.
ఆలే పోరా రే ఆజా శశాంత్ దునుకో శశాంత్ ఎటు పోతారు ఇద్దరు ఖాళీ బిర్యానీ చేసుకుంటావే జై దునుకో Hey kid, don't ever let them get inside your head. They'll tell you what to do in life instead of everything you know that you could get. Don't let them guide your life towards regret. I'll fight for what I love with every breath. My past is filled with things I won't forget. I use them all to push me to my best. ఇంతటితో వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. బాగా ఎంజాయ్ చేసాం. వాళ్ళ ఫ్రెండ్షిప్ డే మంచిగా ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్ అందరూ కలిసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎంజాయ్ చేసినాం. వెళ్తున్నా ఇంతతో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిరాక్ థింగ్స్. ఓకే బాయ్. People can change your life. A few friends with intent can help you feel alive. Find a passion, take some action.